హాయ్ ఫ్రెండ్స్, విశాఖపట్నం నుంచి అరకు ట్రైన్ జర్నీ ఎలా ఉంటుంది, చుట్టుపక్కల ప్రదేశాలు ఎలా ఉంటాయి ఏంటి అన్నది ఈ వీడియోలో చూడండి. మేమైతే సింహాచలంలో ట్రైన్ ఎక్కాము. మనకి లోతట్టు ప్రాంతాలు, కొండ ప్రాంతాలు ఎస్కోట నుంచి స్టార్ట్ అవుతాయి. శృంగవరపు కోట నుంచి గ్రీనరీ చూడండి ఎంత బాగుందో. అవన్నీ కొండలు. నేనైతే వీడియో ఉన్నట్టే పెడతాను మ్యాక్సిమం, ఎందుకంటే నాకు కోల్డ్ చేసింది ప్లస్ ఫీవర్ వస్తుంది. అందుకని చెప్పేసి ఎవరైనా అరకు చూడాలనుకుంటే వెహికల్స్ కంటే ట్రైన్ జర్నీ చేసి చూడండి, బాగుంటాయి. చుట్టుపక్కల ప్రదేశాలన్నీ మంచిగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే టన్నల్స్ కూడా ఉంటాయి. ఆ టన్నల్స్ వచ్చాకైతే ఎంతగానో కరుస్తున్నారో అసలు అందరూ. చాలా అంటే చాలా బాగుంది వ్యూ అయితే. చూడండి ఎంత బాగుందో గ్రీనరీ, కొండలు, లోతట్టు ప్రాంతాలు, వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయి. కాకపోతే అటు సైడ్ ఉన్నాయట, మేమేమో ఇటు సైడ్ వీడియో తీసాము. రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, అటు సైడ్ ఉన్నాయి అన్నారు. ఇదిగోండి టన్నల్ వచ్చింది. గోల గోల చేస్తారు ఇక అందరూ. మూడోది అయితే టన్నులు చాలా అంటే చాలా పెద్దగా ఉంది చూడండి. ఫస్ట్ది సెకండ్ది కొంచెం చిన్నవి అవి. నేను వీడియోని స్పీడప్ చేశాను కొంచెం, అందుకని చెప్పేసి కొంచెం స్పీడ్గా వెళ్తుంది ట్రైను. లేదంటే ఇంకా స్లోగా వెళ్తే ఇంకా ఎక్కువ కనిపించేది. ట్రైన్ చూడండి ఎంత బాగా వెళ్తుందో, పాము లాగా మెలికలు మెలికలు తిరుక్కుంటా. మనం ఓన్ వెహికల్స్లో వెళ్ళిన దానికంటే ట్రైన్లో వెళ్తేనే ఇవన్నీ చూసుకుంటా వెళ్ళొచ్చు. టన్నల్స్, అలాగే వాటర్ ఫాల్స్ ఇవన్నీ మంచిగా కనిపిస్తాయి. ఇది వెనక పక్క అనమాట. ఇక్కడ కొండల మధ్యలో కూడా 4-5 ఇల్లులు కలిపి ఒక ఊరంట. అంటే మేము బర్రగూడలో ఒక వెహికల్ మాట్లాడి అవన్నీ చూడడానికని, చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలు చూడడానికని వెళ్ళేటప్పుడు వాళ్ళు చెప్పారు,
అక్కడక్కడ ఇల్లులు కనిపిస్తున్నాయి. అది ఊరేనా అంట. ఇక్కడ 4-5 ఇల్లులున్నా అది ఒక ఊరు కిందకే వస్తుంది అని చెప్పారు. నిజంగా ఇక్కడ నివసించే ప్రజలే చాలా లక్కీ అని అంటాను. ఎందుకంటే మనకిలాగా కెమికల్ ఫుడ్ అలాంటివి కాకుండా మనకి ప్రతిదీ ఫ్రూట్స్ అయినా ఏవైనా ప్రతిదీ కెమికల్ లేనిదే రావట్లేదు. కాకపోతే ఇక్కడ ఉండే వాళ్ళు ప్రకృతిలో నుంచి దొరికే స్వచ్ఛమైన ఫ్రూట్స్ని ఎలాంటి కెమికల్ లేనివి వాళ్ళు తింటున్నారు. చాలా అంటే చాలా అదృష్టవంతులు అనుకునే అంటాను నేను. నా చిన్నతనంలో వచ్చేసి మా దగ్గర 1 కిలోమీటర్ వెళ్తే మొత్తం అడవే ఉండేది. ఎక్కడికి వెళ్ళినా ఏ ఫ్రూట్ అంటే ఆ ఫ్రూట్ దొరికేది, కోసుకొని వచ్చేవాళ్ళం. కాకపోతే ఇప్పుడు అసలు ఒక్క అడవి లేదు, ఏం లేదు. మొత్తం నరికేసి జామర మొక్కలు ఇవి అవి వేస్తున్నారు. అడవి చూద్దామన్నా చాలా అంటే చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది. అన్ని కెమికల్స్ ఇక ఊర్లో ఊర్లో అయినా పండించుకునే వాళ్ళు పండించుకుంటారు. కొంతమంది ప్లేస్ లేని వాళ్ళు ఇక అన్నీ బయట కొనుక్కోవడమే కదా. మా అక్షయకి అయితే ఎక్కడికి వెళ్ళినా చుట్టాలు ఉండాల్సిందే. వాళ్ళు హైదరాబాద్ నుంచే వచ్చారంట. అక్షయని ఓ ఆట ఆడిస్తూ ఉన్నారు, ఎత్తుకుంటా ఉన్నారు. తీసుకెళ్ళిపోతాం రా, మనం ఇవి చూద్దాం అవి చూద్దాం అని చెప్పేసి అంటూ ఉన్నారు. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసింది అందరితో ట్రైన్లో. వాళ్ళు బయటకు వచ్చాక వాళ్ళు వేరే వెహికల్కి వెళ్ళారు, మేము వేరే వెహికల్ మాట్లాడుకొని వెళ్ళాము. కాకపోతే మళ్ళీ అందరం బొర్రగుహల్లో కలిసాము. తర్వాత అనంతగిరి వ్యూ పాయింట్ అవన్నీ ఉన్నాయి కదా, అక్కడ కూడా కలిసారు. మీరు ఎక్కడికి వెళ్ళినా భలే కలుస్తున్నారు అని చెప్పేసి అనుకుంటా సరదాగా అయితే వచ్చేసాము. ఇగోండి ఇవన్నీ వెహికల్స్, అంటే వేరే వాళ్ళని ఎక్కడికి ఎవరిని మాట్లాడుకుంటారు కదా తీసుకెళ్ళడానికి అని చెప్పేసి అవన్నీ వెహికల్స్ ఇక్కడ ఉన్నాయి. మనం ఇక బొర్రగుహలు స్టేషన్కి అయితే దగ్గరలో ఉన్నాము. ఇక్కడ అదే అడవిలో దొరికే ఫ్రూట్స్ ఇలాంటివి ఉంటాయి కదా, అవన్నీ సేల్ చేయడానికి అని చెప్పేసి కొంతమంది ఇక్కడైతే ఉన్నారు స్టేషన్లో. స్టేషన్ దగ్గర అదే ట్రాక్ దగ్గర. అదిగోండి వచ్చేసాం బొర్రగుహలు. ఇక్కడ నుంచి మళ్ళీ వెహికల్ మాట్లాడుకొని సపరేట్గా వెళ్ళాలి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి.